శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరించాలని అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి, దేవస్థానం ఈవో పెద్దిరాజు స్థానికులను భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్లో అధికారులతో, స్థానిక వ్యాపారస్తులతో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో ఇప్పటికే గత 10 రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను నిషేధించామని చెప్పారు. శ్రీశైలంలో పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడాలని, అడవి జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని మూర్తి దేవస్థానం అధికారులను, వ్యాపారస్తులను కోరారు. ఇప్పటికే పలు కంపెనీల వాటర్ బాటిల్ను క్షేత్రంలోని దుకాణాల్లో అమ్మకాలు నిలుపుదల చేశామని తెలిపారు. ఇక్కడ మనం అమలు చేయడం చాలా ఉన్న అధికారులు కూడా ఈ కమిటీలు ఉంటారు. జంతువులు అక్కడ జంతువులు అడాప్ట్ అయిపోతాయి. ఒకవేళ ఏదైనా చేంజెస్ వస్తే ఎలాంటి మార్పు వస్తుంది, తీసేటప్పుడు ఎలాంటి మార్పు వస్తుంది, మనం ఏం రాతాము రాబోయే మీరందరితో సంప్రదించి, మీరందరూ సందర్శించి, మీరందరితో మాట్లాడుకొని తర్వాత ఎలా ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి అనుకూలంగా మనము ఎలాంటి చర్య తీసుకుంటే ఎందుకు ఇదేదో ఇబ్బంది అవుతుందంటారు. కానీ పెద్ద శత్రులాగా మారిపోతుంది, చాలా పెద్ద శత్రులు. ఇప్పుడు ఆల్రెడీ ఎలా చూస్తున్నాము ప్లాస్టిక్ గురించి. ఇది ప్రపంచంలో ఆ ప్లాస్టిక్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం మనం అర్థం చేసుకొని మనమందరూ చదువుకున్న వాళ్ళు మనమందరూ మనం వర్తించాలి. పరిమాణానికి అనుకూలంగా మనం జీవించాలి. తెలుసు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, మనమందరూ ఎదుర్కొందాం. అయితే మనం కష్టం భరించాలి.